నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. కార్తీక మాసంలో నెలంతా పవిత్రమైనదే. మరీ ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ 5 రోజులు మరింత విశేషమైనవి అని చెబుతూ ఉంటారు. ద్వాదశి అనేది అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం. మరి ఈ రోజున ఏం చేయాలి, పూజా విధానం ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం, అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు. కాబట్టి ఆ రోజుని బృందావని ద్వాదశిగా పిలుస్తారు. అసలు క్షీరాబ్ది ద్వాదశి కథ ఏంటి, ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది, పూజా విధానం వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. క్షీరాబ్ది ద్వాదశి కథ. వాసుకిని తాడుగాను మందర పర్వతాన్ని కవ్వంగాను చేసుకొని ఈ రోజునే దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు. కాబట్టి చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. పాలకడలి నుండి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఈరోజు శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుంటుంది. అందుకే లక్ష్మీదేవిని క్షీరాబ్ది కన్యక అంటారు. యోగులు మునులు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వరకు చాతుర్మాస దీక్ష చేస్తారు. ఈ రోజున దీక్ష విరమిస్తారు. కాబట్టి ఈ పవిత్ర తిథిని యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు. క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత గురించి భాగవతంలో అంబరీషుడి కథతో పాటు కార్తీక పురాణంలోనూ ప్రస్తావన ఉంది. అది ఏంటంటే అంబరీషుడి యొక్క కథ. భక్త ప్రహ్లాదులాగానే అంబరీషుడు కూడా శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన భక్తుడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన నభగ మహారాజు కుమారుడు. నిత్యం హరినామస్మరణలో మునిగి తేలే అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ద్వాదశి వ్రతం అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి గడియలు దాటిపోయేలోగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము తినాలి. ఇలా ఒకసారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తూ అంబరీషుడు భోజనం చేసే సమయానికి దుర్వాస మహర్షి అక్కడకు వస్తాడు. భోజన సమయానికి వచ్చిన మహర్షులను విడిచిపెట్టి తాను భుజించడం సరికాదని తెలిసి ఆయన్ని భోజనానికి ఆహ్వానిస్తాడు. అయితే తాను వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నదికి స్నానమాచరించేందుకు వెళ్ళిపోతాడు దుర్వాసుడు. ద్వాదశి గడియలు ముగిసిపోతున్నా దుర్వాసుడు తిరిగి రాడు. ఆయన్ని విడిచిపెట్టి భోజనం చేస్తే ఆగ్రహానికి గురికాక తప్పదు. ద్వాదశి ముగిసిపోయాక భోజనం చేస్తే ఉపవాస ఫలితం దక్కదు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అంబరీషుడు తన కులగురువైనటువంటి వశిష్ఠుడి సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసి నీళ్లు తాగి దీక్ష విరమిస్తాడు. అప్పుడే స్నానమాచరించి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆగ్రహిస్తాడు. 10 రకాల జన్మలనెత్తమని అంబరీషుణ్ణి శపిస్తాడు. అప్పటికప్పుడే ఒక రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమంటాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుడి ఎదుట నిలవగానే భయంతో శ్రీహరిని ప్రార్థిస్తాడు. అంబరీషుణ్ణి కరుణించిన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఉపయోగిస్తాడు. రాక్షసుని సంహరించిన అనంతరం ఆ సుదర్శన చక్రం దుర్వాసుని వెంబడిస్తుంది. ఆ చక్రం బారి నుండి కాపాడుకునేందుకు అన్ని లోకాలకు వెళ్ళిన దుర్వాసుడు మహావిష్ణువును కూడా శరణు వేడుతాడు. కానీ ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి ఏమి చేయలేనని అంబరీషుణ్ణే శరణు వేడుకోమంటాడు. చివరికి దుర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి ఉపసంహరించమని ఆ దివ్య చక్రాన్ని స్తుతిస్తూ వేడుకుంటాడు. ఇలా దుర్వాసుని రక్షిస్తాడు అంబరీషుడు. అలాగే దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని అవసరం వచ్చినప్పుడు 10 అవతారాలుగా
లోకరక్షణ కోసం తాను అనుభవిస్తానంటాడు శ్రీ మహావిష్ణువు. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా లేక చదివినా అనేక పాపాలు నశించి పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది. క్షీరాబ్ది ద్వాదశి పూజా సమయం దృక్ పంచాంగం ప్రకారం 24 నవంబర్ 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కార్తీక మాసం శుక్రవారం శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం శుక్రవారం సాయంత్రం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఏం చేయాలి? ఈరోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేసి తులసి కోటలో ఉసిరి మొక్కను పెట్టి రెండింటిని జత చేయాలి. అనంతరం దీపం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ఇంట్లో పూజలు చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తులసి కోటను లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి అలంకరించాలి. తులసి కోట ముందు 5 పద్మాలు వేసి 5 దీపాలు వెలిగించుకోవాలి. శక్తి మేరకు నైవేద్యాలు వండుకోవాలి. తరువాత 5 రకాల పండ్లు తాంబూలం సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం వేళ ముత్తైదులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి. తరువాత ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఈరోజు 365 ఒత్తులను తులసికోట వద్ద వెలిగిస్తే ఏడాది పాపాలు పోతాయని నమ్ముతారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయడం వల్ల పరిహారమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తులసి కోట చుట్టూ దీపాలను వెలిగించి లక్ష్మీనారాయణను పూజించి నివేదన చేసి దీపదానాలు చేయడం వల్ల సమస్త దోషాలు నశిస్తాయని, అప్రమృత్యు భయాలను తొలగిపోయాయని పురాణాలు చెబుతున్నాయి. ఇదండి, తెలుసుకున్నారు కదా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి యొక్క కథ గురించి, ఈరోజు చేసినటువంటి పూజా విధానం గురించి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.